ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రంగారెడ్డి జిల్లా వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్ మహేశ్వర మహా పిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో 40 రోజులు అఖండ ధ్యాన కార్యక్రమం. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో 7 రోజుల పత్రిజీ ధ్యాన జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమం. విజయనగరం జిల్లా వినాయకపల్లిలో పత్రిజీ మహా చైతన్య శక్తి శాకాహార సద్భావన ర్యాలీ. కోనసీమ జిల్లా లంకల గన్నవరంలో ధ్యాన ప్రచార కార్యక్రమాలు. పశ్చిమ గోదావరి జిల్లా మావుళ్లమ్మపేటలో ధ్యాన శాకాహార ప్రచారం. ప్రకాశం జిల్లా ఇంజనీరింగ్ కళాశాలలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా కైలాసపురి వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్ మహేశ్వర మహా పిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో 40 రోజులు అఖండ ధ్యాన కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం మరియు ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్మృతి స్మరణోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. స్వాగ్ వ్యవస్థాపకులు పరిణితా పత్రి నేతృత్వంలో 3వ రోజున మహేశ్వర మహా పిరమిడ్ పత్రిజీ శక్తిస్థల్ మరియు పత్రిజీ మహా పరినిర్వాణ మందిరంలో ఈ అఖండ ధ్యానం ఎంతో అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అనేక మంది పిరమిడ్ మాస్టర్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో 7 రోజుల పత్రిజీ ధ్యాన జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు. పిఎస్ఎస్ఎం మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్టీ మరియు ధ్యాన భాగ్యనగర్ ట్రస్టీ లక్ష్మీ అధ్యక్షతన 3వ రోజున ప్రాతకాల సంగీతనాద ధ్యానం అద్భుతంగా జరిగింది. అనంతరం వీడియో ద్వారా పితామహ పత్రిజీ సందేశాన్ని అందించారు. పిరమిడ్ జగత్ ప్రాజెక్టు అధ్యక్షులు శోభారాణి ఆత్మశాస్త్రంపై అవగాహన కల్పించారు. 2వ రోజున పిఎస్ఎస్ఎం ధ్యాన భాగ్యనగర్ ట్రస్టీ వైస్ చైర్మన్ సుధీర్ షా, దామోదర్ మహాశైలు, పూల రాజశేఖర్, వెంకటేశ్వరరావు, చంద్రశేఖర్, మాణిక్యం, నాగరాజు, లష్కరే తదితర ట్రస్ట్ సభ్యులు పాల్గొని పిఎస్ఎస్ఎం ప్రాజెక్టు వివరాలను తెలియజేశారు. ఓయూ రాము అర్చన ధ్యాన సాధనతో వారి అనుభవాలను అందరితో పంచుకుని యువతకు స్ఫూర్తినిచ్చారు. అనంతరం గురు సాంగత్యంలో భాగంగా మాస్టర్స్ విజయశ్రీ, యుగంధర్లు పాల్గొని తమ విశేషమైన జ్ఞానాన్ని అందించారు. తదుపరి శ్రీ హనుమంత శ్రియ మరియు ఖ్యాతి శ్రావణి తమ చక్కటి హావభావాలతో అభినయిస్తూ కూచిపూడి నృత్యంతో అందరినీ అలరించారు. మా ఊర్లో టెంపుల్లో కూర్చొని ధ్యానం చేయడం మొదలుపెట్టాను. మొట్టమొదటి నాకు వచ్చిన లాభం ఏంటంటే 6 సంవత్సరాల నుంచి నాకున్నటువంటి భయంకరమైన నడుము నొప్పి, టార్చర్ పడ్డాను, నరకం చూశాను. ఆ నడుము నొప్పి విదిన్ 30 డేస్లో కంప్లీట్గా మాయమైపోయింది నాకు ధ్యానం ద్వారా. నేను వచ్చింది ఆరోగ్యం కోసం కాదు, సూక్ష్మ శరీరం కోసం వచ్చాను. కరెక్ట్ 20 రోజులకు ఫోన్ వచ్చింది, పత్రి గారు మానస సరోవరం నుండి కర్నూలుకు వస్తున్నారు అని. ఎప్పుడు చూడలేదు, బుక్లో చూశాను అంతే. అక్కడికి వెతుక్కొని వెళ్ళాను. వెళ్ళిన వెంబడే పత్రి సార్ కన్నా నాకు కాన్సెప్ట్ అంతా నేను సూక్ష్మ శరీరంతోనే బయటికి రావాలి, నా ధ్యాస అంతా దాని మీదే ఉంది. తిండి తిప్పలన్నీ మానేసి పరిగెత్తుకొని పోయి ఆ కింగ్స్ చామర్ మీద పడుకొని ధ్యానం చేశాను. వితిన్ 10 నిమిషాల్లో నా శరీరంలోంచి యాస్ట్రల్ బాడీ బయటకు వచ్చేసి నేను ఏదైతే 3 సంవత్సరాల క్రితం చదివానో దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. అక్కడ ఈ జంతుజాలాన్ని మనం రక్షించవలసిన బాధ్యత మన భుజ స్కంధాల మీద ఉంది. ఒక ఆధ్యాత్మికవేత్తగా, ఒక జ్ఞానవంతుడిగా, ఆత్మజ్ఞానిగా వేదాలు పురాణాలు చెప్పిన భగవద్గీత కూడా ధ్యానం అనే చెప్పింది. ఫస్ట్ శ్లోకం నుండి 700 శ్లోకాల్లో కూడా ధ్యానాన్నే, జ్ఞానాన్నే, ఆత్మ జ్ఞానాన్నే కృష్ణ భగవాన్ అందించడం జరిగింది. అంటే ఒక ఋషీశ్వరుడు, ఒక యోగి యొక్క స్థితి ఒక యోగికి మాత్రమే అర్థమవుతుంది. బ్రహ్మర్షి పత్రిజీకి మాత్రమే కృష్ణతత్వం, వ్యాస మహర్షి రచించిన భగవద్గీత ఆత్మ జ్ఞానాన్ని మాత్రమే ఇస్తుంది, బ్రహ్మ జ్ఞానానికి అది దారి అని అర్థం చేసుకున్న ఒకే యొక్క యోగి పుంగవుడు బ్రహ్మర్షి పత్రిజీ. అసమానమైన తిల్లనా విజయనగరం జిల్లా వినాయకపల్లిలో పత్రిజీ మహా చైతన్య శక్తి శాకాహార సద్భావన ర్యాలీ కార్యక్రమాన్ని శ్రీ వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్రం వ్యవస్థాపకురాలు జయలక్ష్మి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. మాస్టర్స్ కృష్ణ, సర్వేష్ నిర్వహణలో
ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో మాస్టర్స్ కరపత్రాలను పంచుతూ స్లోగన్స్ తో ధ్యాన శాకాహార విశిష్టతను ప్రజలకు తెలియజేశారు. అనంతరం సజ్జన సాంగత్యం మరియు సామూహిక ధ్యానం చేశారు. ఇక ఈ కార్యక్రమంలో చిన్నారులు మరియు వందలాది మంది విజయనగరం పిరమిడ్ మాస్టర్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. యోగి నడుచుకుంటూ అలా వెళుతూ ఉంటే వెనకాల ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలమవుతుందంట. అలాగే ఈ రోజు ఇక్కడికి ఈ ఊరికి ఎందరో మాస్టర్స్ అంటే యోగులు వచ్చి ఉన్నారు. గాంధీ మార్గం మనందరి మార్గం మనందరి మార్గం మనందరి మార్గం ధ్యాన జగత్కి ధ్యాన జగత్కి ధ్యాన జగత్కి ధ్యాన జగత్కి శాకాహార జగత్కి. కోనసీమ జిల్లా లంకల గన్నవరంలో ధ్యాన ప్రచార కార్యక్రమాన్ని కోనసీమ జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ ఇంటింటికి వెళ్లి ధ్యాన శాకాహార విశిష్టతను వివరించి ధ్యాన సాధన చేయించారు. అనంతరం ఆంధ్రుల అన్నపూర్ణేశ్వరి మాస్టర్ సీతమ్మ ఇంటి వద్ద ప్రతి నెల 5వ తేదీన జరగనున్న ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమ వివరాలను తెలియజేసి గ్రామస్తులందరినీ ఆహ్వానించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం మావుళ్లమ్మపేట వీవర్స్ కాలనీలో ధ్యాన శాకాహార ప్రచార కార్యక్రమాన్ని పాలకొల్లు పిరమిడ్ మాస్టర్స్ ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ధ్యాన శాకాహారులు కావాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక ఈ కార్యక్రమంలో అనేక మంది పిరమిడ్ మాస్టర్స్ పాల్గొని ప్రజలకు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా ఎలా జీవించాలో స్లోగన్స్ ద్వారా తెలియజేశారు. శాకాహారం తినాలి, ఆరోగ్యంగా ఉండాలి అంటే శాకాహారం తినాలి, ఆనందంగా ఉండాలి అంటే శాకాహారం తినాలి, ఆరోగ్యంగా. ప్రకాశం జిల్లా ఇంజనీరింగ్ కళాశాలలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ కందుకూరు వ్యవస్థాపకులు శ్రీ రామచంద్రమూర్తి బీటెక్ మొదటి సంవత్సర విద్యార్థులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ నేపథ్యంలో శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడం ద్వారా నిరంతర ఆలోచనలు అధిగమించవచ్చునని అన్నారు. తద్వారా చదువుపై ఏకాగ్రత కుదిరి అన్ని పాఠ్యాంశాలు బాగా అర్థమవుతాయని తెలియజేసి అందరి చేత ధ్యాన సాధన చేయించారు. ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఉంటే చక్కటి ఆరోగ్యము, అన్ని సమస్యలకి పరిష్కారం మన లోపలే ఉంది. ప్రతిరోజు ధ్యానము తప్పనిసరిగా చేయాలి. ఉదయము సాయంత్రము ఏ సమస్యకైనా ధ్యానమే పరిష్కారం, ఏ ప్రశ్నకైనా ధ్యానమే సమాధానం. సమయం ముందు సాధన చేసుకోవడం కోసం సహనంతో ఉండాలి. ఎన్నో లాభాలు ధ్యానం చేస్తే. ప్రతిరోజు ధ్యానం చేయాలి. అన్ని సమస్యలకు పరిష్కారం ధ్యానంలో ఉంది. అన్ని ప్రశ్నలకు సమాధానం ధ్యానమే. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా చిత్తవృత్తి నిరోధం. చిత్తవృత్తులు అంటే ఆలోచనలు, ఎప్పుడు ఆలోచనలే. మనసు ఎప్పుడు పనిచేస్తూ ఉంటుంది. మనసు ఒక కోతి, వందల వేల ఆలోచనలు. ఆ కోతికి ఒక పని పెట్టాం, ఆ పనే శ్వాసని గమనించటం. వాయుపుత్రులము కావాలి, పవనపుత్రులను కావాలి, శ్వాసపుత్రులను కావాలి. అప్పుడే మనము ఆంజనేయులం అవుతాం. అంజనం అంటే 3వ కన్ను సంపాదించుకుంటాం. విశాఖ జిల్లా పెందుర్తి మండలం సుజాత నగర్ బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను బ్రహ్మర్షి పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ జానకిరామ్ తమ చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు.
తూర్పుగోదావరి జిల్లా కడియ మండలం దామిరెడ్డిపల్లి గ్రామం బాలయోగి ఆశ్రమంలో వండే వర్క్షాప్ కార్యక్రమాన్ని దామిరెడ్డిపల్లి పిరమిడ్ మాస్టర్స్ ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ అనంతలక్ష్మి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో చక్కటి గీతాలతో హాజరైన ధ్యానులు అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. నిజామాబాద్ జిల్లా నాగంపేట గ్రామంలో మండల ధ్యాన కార్యక్రమాన్ని నిజామాబాద్ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. 41 గ్రామాలు 41 మంది మాస్టర్లతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మండల ధ్యానంలో భాగంగా 29వ రోజున మాస్టర్ లావణ్య నేతృత్వంలో మాస్టర్ శ్రీలక్ష్మి జ్ఞాన బోధకులుగా విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంటే ఏమన్నది, ఏ అక్క మేము వండుకుంటే తింటున్నారే కానీ తింటే అలా పడతలేదు, వాంతి అవుతుంది అనబట్టి లాటిన్ అనగలుగుతుంది, వాంతి అవుతుంది అన్నది. అంటే నేనేమన్నా మరి ఆ పిల్లలు ఏం పిల్లలు అనుకుంటున్నావే నువ్వు, అట్లా అలా పెట్టకు ఇప్పటి నుంచి పెడితేనే ఇది తప్పు అని చెప్తేనే వాళ్ళు కరెక్ట్ అవుతారే, అట్లా ఎప్పకు పెట్టకు ఇప్పుడు అని చెప్పిన. చెప్తే ఏం చేసింది, ఆ తోలుకొని పోయిందట. ఆడ అలా బావోళ్ళు పండుగ చేసిండ్రని తోలకపోతే ఆయన కూరలే చేతి పెట్టింది. ఆ పిల్ల ఉడుకు కూరల చేతి పెడితే ఇవన్నీ బొగ్గలు పెట్టకని చెప్పిన నేను మంచిగా. ఇక కూరల చేతి పెట్టిందంటే బొగ్గలు వచ్చినాయి అక్క అని చెప్తుంది. మళ్ళీ నీకేం చెప్పినా నేను అసలే నాన్ వెజ్ పెట్టక ఆ పిల్లకి అని చెప్పిన. ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు నంద్యాల పట్టణం విశ్వనగర్ మాస్టర్ అనసూయమ్మ గృహంలో ఇంటింటా ధ్యాన కార్యక్రమాన్ని నంద్యాల పిరమిడ్ మాస్టర్స్ ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ లీలాకుమార్ జ్ఞానదాతలుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో హాజరైన ధ్యానుల సందేహాలకు చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అన్నిట్లో ఉన్న ఆత్మ ఒకటైనప్పుడు, మనది గొప్ప ఆత్మ, పెద్ద ఆత్మ, టన్నుల కొద్ది బరువు కాదు. అన్నిట్లో ఉన్న ఆత్మ అదే. ఏ జీవరాశిలో ఉన్న ఆత్మ అయినా అదే. మరి ఆ ఆత్మ ఒక చెంప దెబ్బకే మీ ఆత్మ దానికి అంత బాధ కలిగి, నొప్పి కలిగి, రివెంజ్ తీర్చుకుందామనే మీరు ఒక పగతో అనుకున్నప్పుడు, ఒక చెంప దెబ్బకే మరి ఒక జీవరాశినే మనం కొన్ని వందలు వేలు లక్షల జీవరాశుల్ని మనం చంపి తిన్నప్పుడు మరి ఆ ఆత్మలు మన మీద పగబడతాయా లేదా? మరి మనం ఎట్లాంటి ఆత్మలను తిన్నాం? మనం అల్పజీవులు, మీకు ఎటువంటి హాని తలపెట్టని జీవరాశులు. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.